ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది సేమియా పాయసం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టామాట గార్నిష్ చేసి. ఇదేంటంటే ముందుగా ఏంటంటే సేమియాలు నేతలు వేపిస్తున్నా. అంటే బొంబాయి మామూలు బయట అమ్మే సేమియాలు అనమాట ఫ్రెండ్స్. ఇది బొంబాయి సేమియాలు అనమాట ఫ్రెండ్స్. అయితే ఏంటంటే వాటిని నేను నేతిలో ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకుని, అదేవిధంగా జీడిపప్పు కూడా నేతిలో ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్. దీంట్లో 5 యాలక్కాయలు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ముందు అన్నీ కూడా నేతిలో ఫ్రై చేసుకున్న సేమియా, అదేవిధంగా జీడిపప్పు పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా, అంటే అది ఫ్రై చేయలేదన్నమాట. పచ్చి కొబ్బరి ముక్కల్ని చేయకోకుండా పక్కన పెట్టుకున్న, కట్ చేసిన చిన్న చిన్నగా. దీంట్లో ఏంటంటే జీడిపప్పు, గసగసాలు, నువ్వులు, షుగరు, గ్లాసున్నర వాటరు, గ్లాసు పాలు, గ్లాసున్నర పైనేమో వాటర్ అనమాట. గ్లాసు పాలు అనమాట. అంటే పెద్ద సైజు మినిమం ఈ గ్లాసుడు పాలు అనమాట ఫ్రెండ్స్. ఇది పెద్ద గ్లాసు. దానికి డబలు వాటర్ పోసాను అనమాట ఫ్రెండ్స్. నేను పోసేసి ఈ విధంగా చేశానమాట. ఇదంతా ఫ్రై చేసుకున్నాక ముందు గ్లాసున్నర వాటర్ పోసేసి బాగా మరగించిన తర్వాత అందులో గ్లాసుడు పాలు పోసానమాట. పోస్తే అది కుక్ అవుతుండగా ఇందులో ఇలా చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇలా చేసేసుకున్నాక దాంట్లో ఏంటంటే ఈ ఫ్రై చేసిన నేతిలో ఫ్రై చేసిన సేమియా ఉంది కదా, అవి కూడా వేసేసి ఒక 5 నిమిషాల పైనే దాన్ని కుక్ చేశాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చేసిన తర్వాత నిదానంగా దాంట్లో ఏంటంటే సేమియా కూడా కుక్ అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు, నువ్వులు, గసగసాలు అన్నీ కూడా వేసేసి లాస్ట్లో దించేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసాను అనమాట. మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ మై రెసిపీస్లో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బుజ్జి సునీత. ఇదేమో ఇలా పెట్టారు.